టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ని అందరినీ కలిసారు సార్. ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్ట్ఫుల్ గా అన్ని కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసినా గానీ జగన్ సరిగ్గా చూడలేదు, వాల్యూ లేదు, అది ఇది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గతంలో. ఇవాళ కాలు మీద కాలేసుకుని వీళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్న దానికి ఎట్లా చూడొచ్చు? నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసిన తప్పు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నిర్ణయానికి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలేసి కూర్చున్నా తప్పే, కూర్చోకపోయినా తప్పే, ఆప్యాయంగా పలకరించినా తప్పే, ఏం చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే నాకు అంతే కదా. ఇప్పుడు తప్పనే పరిస్థితి అంటే నాకు జగన్ గారు నచ్చరు కాబట్టి జగన్ గారు ఏం చేసినా నాకు నచ్చదు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. జగన్ గారు ఏమి చేశాడనేది చర్చ కాదు. జగన్ గారే మాకు నచ్చదు కాబట్టి మేము జగన్ గారు ఏం చేసినా ఒప్పుకోం. కాబట్టి ఇంకా జగన్ గారిది ఏం చేసినా మాకు ఆయన ఏం చేస్తాడు. అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు, తక్కువ మందిని కలుస్తాడు, తొందరగా కలవడం అనే పేరు తప్ప ఆయనకి కలిసిన ప్రతి ఒక్కరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు పెట్టడం, వాళ్ళతో కలవడం చాలా పులివెందలకే కల్చర్ ఉంది. రాయలసీమకు ఉన్న కల్చర్ ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడంలో, గౌరవించడంలో పులివెందలు కానీ రాయలసీమ ఒక మంచి పేరు ఉంది. ఒక బోల్డ్ గా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆప్యాయతను కనపరుస్తుంటారు. ఎవరు వచ్చినా తన ఇంటికి తన శ్రీమతి తాను కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేస్తా వాళ్ళని సొంత కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని ఆఫీసులో కలిసి పంపించాడు. ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తారు. అంత కుటుంబ సభ్యులుగా చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఆ రోజు అంత ఆప్యాయంగా పిలిచి అన్న తమ్ముడు అని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి సన్మానం చేసి పంపిస్తే దాన్ని ఎటకారం చేసిన వాళ్ళు ఈ రోజు సమాధానం చెప్పుకోవాలి.